అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆర్యకటిక యోజన సంఘం 48 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతున్నది. వినాయక చవితి ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా చేస్తున్నాము. అందరూ కలిసి అన్నదాన కార్యక్రమంగా జరుగుతున్నది. ఐకమత్యంతో ఆర్యకటిక యోజన సంఘం మరియు వ్యాపారస్తులు అందరూ కలిసి చేస్తున్నాము వినాయక చవితి. ఈ సంవత్సరము శివాజీ మహారాజ్ గణేష్ తో చేస్తున్నాం. శివాజీ మట్టి గణపతితో. గుంటకల్ ప్రజలకు, అనంతపురం జిల్లా వాస్తవ్యులైనటువంటి గుంటకల్ భక్తాదులకు ఆర్యకటిక యోజన సంఘం తరఫున ప్రతి సంవత్సరము నిర్విరామం లేకున్నట్ల మేము ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నందు మూల విరాట్కి వెండి ఆభరణాలు చేయించినాము. అదేవిధంగా ఈ మట్టి గణపతితో వినాయకుడిని చేయించి ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుపుతున్నాము. మహాప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇది. గుంటకల్ నడిబొడ్డులో ఉన్నటువంటి దేవాలయం నిర్మాణం అప్పుడు ఇక్కడ ఒక సర్పం వచ్చేది. అవతల గుత్తి రోడ్డు సేల్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన నుంచి ఈ దేవాలయం గర్భాలయంలో ఒక సర్పం నివసించేది. అప్పటి నుంచి ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు, యువకులు, మా కుల పెద్దలు అందరి యొక్క సాన్నిధ్యంతో ఈ దేవాలయం నిర్మించబడినది. కాబట్టి చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఇది. చాలా ప్రసిద్ధి చెందుతుంది. కాబట్టి భక్తాదులకు, అనంతపురం జిల్లా వాసులకు, గుంటకల్లు భక్తాదులకు ఇదే నా విన్నపము. భక్తి శ్రద్ధలతో ఛత్రపతి మహారాజ్ మా కులదైవము, మహారాజ్ యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఉత్సవాలు కూడా ఇక్కడే మేము నిర్వహిస్తున్నాము. కాబట్టి అనేకమైనటువంటి సంఘటితమైనటువంటి శక్తులతో కలిసి మేము ఇక్కడ అందరూ నిర్మితమై ఒకే మాట, ఒకే కులము, ఒకే మతము, సర్వమత సమ్మేళనంతో ఛత్రపతి మహారాజ్ సనాతన ధర్మాన్ని పరీక్షించేటటువంటి వ్యక్తి కాబట్టి సనాతన ధర్మానికి ప్రతీకగా ఛత్రపతి శివ మహారాజ్ యొక్క విగ్రహాన్ని అలంకరించి ఆయన యొక్క ఆశీస్సులతో గుంటకల్ ప్రజలు సురక్షితంగా శుభ ఆశీస్సులతో, వినాయకుని యొక్క ఆశీస్సులతో అందరూ బాగుండాలా అనేటటువంటి శుభ సందేశంగా మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాము. కాబట్టి అందరికీ మా యొక్క హృదయపూర్వక ప్రతిష్ట 32 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము. ఈ స్థలము, గుడి అంతా మా ఆధ్వర్యంలోనే జరిగినది. మా కుటుంబ సపరివార సమేతంగా మా సంఘ సభ్యులందరూ కలిసి చేసినాము. ఇంతవరకు జరుగుతూనే ఉంది. 11 కేజీలు వెండి కవచము ఆభరణాలను చేపించినాము. మా కుటుంబ కులంలో అంతా భక్తాదులు ఇచ్చిన వెండి కానుకలతో వినాయకునికి కవచం చేపించినాము ఈ సంవత్సరము. మరి అభివృద్ధి చేయాలంటే ఇంకా దాతలు ముందుకు రావాల్సినదిగా మేము కోరుకుంటున్నాం.